ఎంతో అన్యోన్యంగా ఇద్దరూ ఒకే మాట మీద నడుస్తున్నారు. ఆంటీ ఎందుకు ఇలా మిథున గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది? నిజంగానే మిథున గారు చెప్పుకోలేని నరకంలో ఉన్నారా? ఆంటీ, గౌతమ్ గారి విషయంలో మీరు చెప్పింది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇదిగో నువ్వెదురుగా ఉన్నావు కాబట్టి చిలక గోరింకల్లా ఉన్నామని నీకు తెలియాలని గౌతమ్ నటించాడు రాహుల్. నా ముందు నటించాల్సిన అవసరం ఏముంది? అరే, నా మేనల్లుడు గురించి నీకు తెలీదు బాబు. ఇంటికి ఎవరి కొత్త వ్యక్తి వచ్చినా కొంగుచాటు మొగుణ్ణి అని కవరింగ్ ఇస్తాడు. అసలు అతని శాడిస్ట్ క్యారెక్టర్ బయటికి రాకూడదంటే ఆ మాత్రం నటించాలి కదా. సరే, మీరన్నది నిజమే అనుకుందాం. కానీ మిథున్ గారు అంత హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. తన మాటల్లో, తన ప్రవర్తనలో గౌతమ్ గారితో జెన్యూన్గా ఉన్నారు. అయ్యో, నీకు అలా అర్థమైందా? భర్త శాడిస్ట్ అయితే కొంచెమైనా మిథున గారి మొహంలో ఆ భయం, బెరుకు, బాధ ఏమీ కనిపించట్లేదు కదా. అతను సరదాగా ఉన్నాడు, భార్య మాటకి విలువిస్తున్నాడు. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుంది. రాహుల్ గారు ప్రేమగా కౌగలించుకుని గొంతు కొసరక్క మా బావా. మీరు గౌతమ్ గారిని విలన్లా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరి హ్యాపీ రిలేషన్ని ఫేక్ అని నాతో అబద్ధం చెప్తున్నారు. అయ్యో, భర్త ప్రాణాలకి ప్రమాదం జరుగుతోందని తన గురించి వెనక ముందు ఆలోచించకుండా హంతకుణ్ణి చంపడానికి కూడా మిథున గారు వెనకాడలేదు. భర్త మీద ట్రూ లవ్ ఉంది. నిజంగా శాడిస్ట్ అయితే ఏ భార్య అంతలా రియాక్ట్ అవ్వదు. సంక్రాంతి సంబరాల్లో నేను అబ్జర్వ్ చేసిన తన వ్యక్తిత్వం ప్రకారం దుర్మార్గుడైన భర్తని కూడా దారికి తెచ్చుకునే దుర్గ మిథున గారు. ఒక అమ్మాయి తనకి నచ్చిన చోట, నచ్చిన వారితో ఎంత సున్నితంగా ప్రేమగా ఉంటుందో, తన ఆత్మాభిమానం దెబ్బతిన్నా, అవమానం జరిగినా అంతకన్నా కఠినంగా ఉండగలుగుతుంది. మీరు చెప్పే కష్టాలు, కన్నీళ్లు నిజంగా ఉండుంటే ఆ కఠినత్వం తన కళ్ళల్లో ఒక్క సెకండ్ కూడా నాకు కనిపించలేదు. ఇక భర్త సెకండ్ హ్యాండ్, హస్బెండ్, పిల్లలు, యవ్వనం అన్నారు కదా, ఇవన్నీ నథింగ్. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ భార్యకైనా ప్రేమ ఇస్తే చాలు. భర్త కణకణమండే సూర్యుడైనా సరే ఒడిలో సేద తీరుతుంది. దట్స్ ఇట్. వాళ్ళిద్దరి మీద నా అభిప్రాయం ఇదే. మీరు చెప్పింది నేను నమ్మను. ఒక్క నిమిషం బాబు. చిన్నవాడివి కాబట్టి సరిపోయింది, లేదంటే నీ కాళ్ళు మొక్కేదాన్ని. అయ్యో, అంత మాట అనకండి. మిథున్ని నువ్వెంత గొప్పగా అర్థం చేసుకున్నావు. అసలు నీలాంటి వాడు భర్తగా వస్తే ఆడదాని జీవితం పరిపూర్ణమవుతుంది. నాకు అనిపించింది నేను చెప్పానండి. చూడు రాహుల్, నేను ఇప్పుడు చెప్తున్నాను, మిథున్ని నువ్వు పెళ్లి చేసుకుని తీరుతావు. మిథునే నీ భార్య. మా అన్నయ్య హార్ట్ పేషెంట్. తనని సొంత తండ్రిగా భావిస్తోంది. ఆయన కూడా కోడలుగా కాదు, కూతురుగా అభిమానిస్తాడు. ఆయన కోసం మిథున గౌతమ్ టార్చర్ని భరిస్తోంది. కొడుకు కోడల కాపురం ఉప్పు నిప్పని తెలిస్తే ఆయన ఒక క్షణం కూడా బ్రతకరు. అందుకే ప్రతి క్షణం మిథున నటిస్తోంది. ఎందుకంటే తనకింకో ఆప్షన్ లేదు. గానుగెద్దులా భరిస్తోంది. అంది వచ్చిందాన్ని వదులుకునే ముందు నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కలవడానికి, మాట్లాడడానికి కూడా మరో జన్మంటూ ఉండదు. సరే, గౌతమ్ ఎంత దుర్మార్గుడో నేను నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను.
అప్పుడైనా నువ్వు నమ్ముతావు కదా? ఆంటీ, మిథున గారు కన్నీటి సంద్రంలో ఉన్నారని తెలిసిన రోజు నేను తన కోసం ఏం చేయడానికైనా సరే వెనకడుగు వేయను. పెళ్ళైన మనిషిని ఇష్టపడడం తప్పని నాకు తెలుసు. నేను ఎంత వద్దనుకున్నా విధి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఆ విధి మిథున గారి లైఫ్ సేవ్ చేయడానికని తెలిసిన రోజు నన్నెవ్వరూ ఆపలేరు. రాముడే రావణుడైతే అన్నట్టుగా ఇదిగో వీళ్ళు 2 క్యారెక్టర్లున్నాయి. వీడిని రెచ్చగొట్టడం అంత ఈజీ కాదు. మరి 24 గంటల్లో అద్భుతం చేస్తాను, పొడి చేస్తాను అని అన్నావు కదా, ఇదేనా? అరే, ప్రతిదానికి తొందరెందుకు? మామ్, చెట్టు మీద కాయని చూసి ప్రతివాడు చేతిలో రాయింటే చాలు అనుకుంటాడు. కానీ రాయి మాత్రమే సరిపోదు, గురి చూసి కొట్టగలిగే కెపాసిటీ కావాలి. అర్థమైతే ఆలోచించి ప్లాన్ చేయి. ఇప్పుడు గురి కుదిరింది. కొడతాను, గురి చూసి కొడతాను. ప్రణవి, ఆ మిథున గౌతమ్లు గొడవ పడేలా నేనే ప్లాన్ చేశాను. మామ్, వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడతారు? అది జన్మలో జరగదు. మనం అసలు చూడలేము. ఏదైనా కొత్తగా ఆలోచించు. వాళ్ళు గొడవ పడరు, అది నిజమే. కానీ గొడవ పడుతున్నట్టు అబద్ధం సృష్టించాలి. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గౌతమ్ శాడిస్ట్ అని అబద్ధాలు చెప్పాం. రాహుల్ నమ్మాడుగా. 100% నమ్మలేదు, జస్ట్ డౌట్ వచ్చిందంతే. ఇప్పుడు ఆ డౌట్ ని కన్ఫర్మ్ చేస్తే చాలు, నమ్మేస్తాడు. సరే, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఎలా నమ్మిస్తావు? ఆ మిథున మీద గౌతమ్ కి ప్రేమ లేదని రాహుల్ కి తెలియాలి. గౌతమ్ శాడిస్ట్ లా మిథున్ని టార్చర్ పెడుతున్నాడని రాహుల్ కి క్లారిటీ రావాలి. ఆ తర్వాత రాహుల్ వాళ్ళిద్దరి కాపురంలో చిచ్చు పెడతాడు. సరే, ఇప్పుడు నువ్వు నన్నేం చేయమంటావు? అర్థమైందా? ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మిథున గౌతమ్ బాబులు విడిపోవడానికి మొదటి సక్సెస్. హే, ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? నేనేం చేశాను? ఆ పిచ్చి ప్రసాద్ ఫోన్ చేస్తే ఇంకోసారి తీసుకొచ్చి ఫోన్ ఇచ్చావో తొడపాసం పెడతాను. నా కాబోయే బాబాయ్ ఫోన్ ఇంపార్టెంట్ కదా అని ఇచ్చాను.